హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పాత ఆల్ది బ్లౌజ్తో సాదా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కస్టమర్ అయితే నాకు 8 బ్లౌజ్ పీసులు అయితే ఇచ్చారండి. నేనైతే ఫస్ట్గా ఒక బ్లౌజ్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఒకటి కట్ చేసుకున్న బ్లౌజ్ని అయితే మిగతా బ్లౌజ్ల మీద పెట్టి అయితే కటింగ్ అయితే చేసేసుకుంటాను. ముందుగా ఒక బ్లౌజ్ పీస్ని అయితే తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 లేయర్స్ మీద అయితే పెట్టుకోండి. ఇలా 2 లేయర్స్ మీద పెట్టుకోండి. ఫోల్డింగ్ ఉన్న సైడు మన సైడ్ ఉండేలా చూసుకోండి, అలాగే ఓపెన్ ఉన్న సైడు మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోండి. ముందుగా ఇక్కడ వేస్ట్ క్లాత్ కోసం అయితే ఒక లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. వేస్ట్ క్లాత్ కోసం ఒక లైన్ మార్క్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇంకో లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. మనకు ఇది హెమ్మింగ్ పట్టీ కోసం వస్తుంది. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని అయితే తీసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా అయితే పెట్టేసుకోండి. ఎక్కడ కూడా ఫోల్డింగ్ లేకుండా నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ కోసం ముందుగా నేను జాకెట్ పొడవు అయితే చూసుకుంటున్నాను. ఇలా మనం షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ నుంచి ఇలా కిందికి టక్స్ వేసుకొని ఉంటాం కదా మనము, ఆ టక్స్ దగ్గరికి ఇలా లైట్గా ఇలా లాక్కొని ఇలా చూసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ లెంత్ అయితే 13 ఇంచులు ఉంది. ఆ 13 ఇంచుల్ని నేనైతే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఫోల్డింగ్ ఉన్న సైడు 13 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 13 ఇంచులకి పైన మనకు ఖర్చుకి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే సేమ్ మార్కింగ్ని కూడా కొద్దిగా పాటి దూరంలో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 13.5కి అయితే ఖర్చుతో కలిపి 13.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని అయితే తీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ సంక జాయింట్లు ఉంటాయి కదా, ఈ సంక జాయింట్ల నుంచి ఈ సంక జాయింట్ నుంచి ఈ సంక జాయింట్కి తీసుకోవాలి. ఇక్కడ నాకు 16.5 అయితే వచ్చింది. ఈ 16.5ని సగానికి చేసుకోవాలి. సగానికి చేసుకుంటే నాకు ఇక్కడ 8.5 అయితే వచ్చింది. ఆ 8.5 నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. నేను చెస్ట్ ప్రకారం అయితే షోల్డర్ని అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ చెస్ట్ వచ్చేసి మనకు 33 ఇంచెస్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 5 ఇంచెస్లోంచి షోల్డర్కి వచ్చేసి 2.25కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే 2.25కి నెక్కుకి అయితే వస్తుంది మనకు. ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి సంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. సంక డౌన్ వచ్చేసి నేను 5.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. చిన్న సైజ్ బ్లౌజే కదా, 5.5 అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ సంక డౌన్ దగ్గర మనము చెస్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. 8.25ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి మనకు 11.5 అయితే వచ్చింది. ఈ 11.5కి సగానికి ఫోల్డింగ్ చేసుకొని చూసుకోవాలి. ఇక్కడ నాకు 5.25 అయితే వచ్చింది. ఈ 5.25కి ఇక్కడ టక్సులకు 1 ఇంచు యాడ్ చేసుకొని 6.25కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ అయితే చూసుకుంటున్నాను. ఆల్ది బ్లౌజ్ ఉన్నప్పుడు పైనుంచి కాకుండా ఇలా కింది నుంచి చూసుకోండి, మనకు కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. నార్మల్గా బాడీ మెజర్మెంట్స్ అయితే పైనుంచి చూసుకోవాలి. ఆల్తి బ్లౌజ్ ఉన్నప్పుడు కింద చూసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ 3.25 అయితే వచ్చింది. ఆ 3.25ని ఇక్కడైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్లన్నిటినీ స్కేల్తో కలుపుకోవాలి. ఇలా మార్కింగ్ అన్నిటిని ఇలా స్కేల్తో అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎక్స్ట్రాకి అయితే నేను 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చు, కానీ 2 ఇంచెస్ సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ నెక్ డీప్కి అయితే 3 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను.
వీళ్ళ బ్లౌజు డీప్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఈ మార్కింగ్లను కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్స్ కోసం అయితే నేను ఇక్కడ 1.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 1.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇక్కడ ఒక 1 ఇంచుకి వదిలేసి ఈ 1 ఇంచు దగ్గర నుంచి ఇలా కలుపుతూ రావాలి. ఒకవేళ మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్ని యూజ్ చేయండి, మీకు నీట్గా వస్తుంది. నేనైతే చేత్తోనే కలుపుకుంటున్నాను. ఇక్కడ మనకు ఆమ్ రౌండ్స్ అనేది వచ్చాయా లేదా అనేది చూసుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గానే వచ్చాయి 7 ఇంచులకి. అలా మీరు కూడా ఆల్తీ బ్లౌజ్కి ఎంత ఉందో అంత వచ్చేలాగా చూసుకోండి. ఇలా 1.5కు పెట్టుకుంటే కరెక్ట్గానే వస్తుంది ఆమ్ రౌండ్స్ అనేది. ఇప్పుడు ఇక్కడ డీప్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ డీప్కి 1 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచుకి సేమ్ మనము ఆమ్ రౌండ్స్కి ఎలా కలుపుకున్నాము సేమ్ ఇక్కడ కూడా ఇలా నిదానంగా ఇలా కలుపుతూ వస్తే రౌండ్ అనేది వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దానిని కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనకు ఆమ్ రౌండ్స్ అని తెలియనికి ఇక్కడ ఒక డాట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ టక్సులు అనేది ఫస్టే వేసుకుంటానండి, తర్వాత హెమ్మింగ్ పట్టీ అనేది వేస్తాను. ఆ టక్సుల కోసం అయితే ఇక్కడ ఒక డాట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ద్వారా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఫోల్డింగ్ ఉన్న సైడు మన సైడ్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఆపోజిట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ 2 లేయర్స్ ఉన్న దాన్ని మన సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే వీళ్ళది బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ నేను క్రాస్గా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా ఇలా పెట్టేసుకోండి నీట్గా. ఇప్పుడు సేమ్ ఇక్కడ మారేది ఒకటి ఏం లేదు, కింద క్రాస్ పట్టీలు వస్తాయి ఫ్రంట్కి. అలాగే ఫ్రంట్ నెక్ ఒక్కటి చిన్నగా వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ మొత్తం సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ అయితే చేసేసుకుందాము. ఇలా మార్కింగ్ చేసుకున్నాము కదా. ఇప్పుడు నెక్ అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి లూజ్ అలా ఏం రాకుండా నీట్గా కూర్చుంటుంది. ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్స్ దగ్గర ఇక్కడ మనకు ఒక 1/2 ఇంచుకి గ్యాప్ వదిలేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేసి ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకోండి. మీకు నెక్లు అనేవి నీట్గా వస్తాయి, ఎక్కువలు తక్కువలు అస్సలు రావు. ఇక్కడ ఇలా నీట్గా పెట్టేసుకొని దీని మీద ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ మనకు రెండో ఉక్స్ ఉంటుంది కదా కింది సైడ్ నుంచి, ఈ రెండో ఉక్స్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్తో అయితే ఏం పని లేదు మనకు, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్లని ఇలా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది. నేను చూపిస్తున్న విధంగా ఒకసారి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి, బ్లౌజ్ అనేది మీకు నీట్గా కూర్చుంటుంది. ఇక్కడ నేను రౌండ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ క్రాస్ పట్టీలకు ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే మనకు మార్కింగ్ వచ్చేసింది కాబట్టి ఇక్కడైతే ఏం అవసరం లేదు. ఇప్పుడు మనకు చెస్ట్ పాయింట్ దగ్గర అలాగే సైడ్ జాయింట్ దగ్గర ఒకటి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చెస్ట్ పాయింట్ దగ్గర అయితే 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర అయితే 2.5 ఇంచులకు అయితే మార్కింగ్ చేసేసుకుంటున్నాను. అలాగే ఈ మార్కింగ్ మనకు కింది సైడ్ పడేలాగైతే ఇలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని అయితే ఇక్కడ నుంచి తీసేసేయండి.
ఇప్పుడు ఈ మార్కింగ్లు ఉన్నాయి కదా, ఈ మార్కింగు ఏం చేయొద్దు, అలాగే ఈ మార్కింగ్ కూడా ఏం చేయకుండా జస్ట్ ఇక్కడ మనము చెస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచుకి కిందికి మార్కింగ్ చేసుకోండి. మనకు చెస్ట్ అనేది నీట్గా కూర్చుంటుంది. ఏ బ్లౌజ్ వాళ్ళకైనా ఇలా పెట్టి చూడండి, బ్లౌజ్ అనేది నీట్గా కూర్చుంటుంది. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే మార్కింగ్ చేసేసుకోండి. ఈ 3 మార్కింగ్లను ఇలా కలుపుతూ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. అలాగే ఇక్కడ ఫ్రంట్ లోతు తీయడం కోసం చూపిస్తున్నాను. ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ సంక జాయింట్ల కాడికి సెంటర్కి తీసుకోవాలి లోత్ అనేది. ఇక్కడ నేను 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ 1 ఇంచు గ్యాప్ వదిలేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే కలిపేసుకోండి. మనకు ఫ్రంట్ పార్ట్ ముడతలు అలా ఏం లేకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్లన్నిటినీ కటింగ్ అయితే చేసేసుకున్నాము. నాకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి మనకు 2 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఈ 2 ఇంచెస్ నుంచి ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ గ్యాప్ అయితే మనకు టక్స్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ పొడవు వచ్చేసి నేను 2 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకు నేను స్కేల్తో అయితే మీకు చూపిస్తాను, మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మనకి ఇక్కడ మెయిన్ డాట్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మన ముక్సుల సైడ్కి అయితే ఇక్కడ ఈ కటింగ్ చేసుకున్న పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్కి ఇలా టేప్ని పెట్టుకోండి. ఇక్కడ నాకు 5.5 వచ్చింది కదా, ఈ 5.5లో సగానికి అయితే మనము టక్స్ అనేది తీసుకోవాలి. ఈ 5.5ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నాకు 2.75 దగ్గర అయితే వచ్చింది. ఇక్కడ 2.75 దగ్గర అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ టక్స్ పొడవు వచ్చేసి మనకు 2.25 ఇంచులు అయితే సరిపోతుంది, ఇలా నేను చూపిస్తున్న విధంగా. అలాగే ఇక్కడ వెడల్పు కోసం ఇక్కడ ఒక 1/4 ఇంచు, ఇక్కడ ఒక 1/4 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ మార్కింగ్లను కూడా కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే వస్తుంది. ఇది మెయిన్ డాట్ వస్తుంది. అలాగే ఇక్కడ ఉక్సుల సైడ్ అయితే ఈ డాట్ వస్తుంది. అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్స్ దగ్గర అయితే చూపిస్తాను. ఆమ్ రౌండ్స్కి అయితే ఇక్కడ మనకు 2 ఇంచెస్ ఎక్స్ట్రాకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు దీనికి సగానికి అయితే ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఈ సగానికి ఫోల్డ్ చేసుకున్న దగ్గర 1 ఇంచుకి కిందికి 1 ఇంచు కిందికి అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఆమ్ రౌండ్స్ డాట్ అయితే మనకు 3.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలి. 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ మనం పావు ఇంచుకి మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా అలానే చేసుకోవాలి. ఇక్కడ నేను స్ట్రైట్ లైన్ అయితే వేసుకున్నాను కదా, ఇప్పుడు పావు ఇంచు అనేది మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్లను కలిపేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఈ విధంగా డాట్స్ అయితే వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుందండి. స్టిచ్చింగ్ కానీ ఫిట్టింగ్ కానీ కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు క్రాస్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. క్రాస్ పట్టీకి అయితే నాకు ఈ పీస్ అయితే సరిపోతుందండి. ఈ పీస్ని తీసుకున్నాను. ఈ పీస్ని అయితే ఇలా 4 మడతలుగా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. ఒకటేసారి 4 క్రాస్ పట్టీలు అయితే వస్తాయి మనకు. ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా కొలుచుకోండి. ఎక్కువలు తక్కువలు అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది మనకు క్రాస్ పట్టీ అనేది. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కొలుచుకుంటూ రండి. ఇక్కడికి మనకు ఈ డాట్ దగ్గరికి 6.25 వచ్చింది కదా, ఇప్పుడు ఈ 6.25 నుంచి మళ్ళీ ఈ డాట్ నుంచి కంటిన్యూ అయితే చేయండి. ఇదిగోండి
8.5 ఇంచులు అయితే మనకు క్రాస్ పట్టి లెంత్ అయితే వస్తుంది. 8.5 ఇంచులకు మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ పొడవు వచ్చేసి మనకు 3.25 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర కూడా 2.5 ఇంచుల నుంచి స్టార్ట్ చేసుకున్నాం కదా, ఆ 2.5 ఇంచుల దగ్గర మనకు చెస్ట్ పాయింట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 2.25కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా 3.25కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్లను ఇప్పుడు కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న దాన్ని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న డాట్ అయితే వేసుకుంటున్నాను మనకు ఫ్రంట్ సైడ్ అని గుర్తుకు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చూపిస్తాను. హ్యాండ్ కటింగ్ కోసం అయితే క్లాత్ని 4 మడతలు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 లేయర్స్ని మనకు ఆపోజిట్లో పెట్టుకొని ఈ క్లాత్ని 2 మడతలుగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనకు 2 హ్యాండ్స్ అనేవి ఒకటేసారి వచ్చేస్తుంది. ఇక్కడ నేను వేస్ట్ క్లాత్ కోసమని ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ హెమ్మింగ్ కోసమని 1 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. సపరేట్ పీస్ ఏం లేకుండా డైరెక్ట్గా ఇదే ఫోల్డింగ్ చేసి కుట్టుకోనికి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ని అయితే మార్కింగ్ చేసుకుందాము. హ్యాండ్ లెంత్ చూసుకునేటప్పుడు జాకెట్ని బ్యాక్ సైడ్ మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లెంత్ని అయితే తీసుకోండి. ఇక్కడ మనకు షోల్డర్స్ జాయింట్ దగ్గర హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇలా ఇక్కడ 9.5 ఇంచులు అయితే ఉంది హ్యాండ్ లెంత్. అలాగే లూజ్ని కూడా చూసుకోవాలి. లూజ్ వచ్చేసి 4.5 ఇంచులు అయితే ఉంది. ఇక్కడ లెంత్ వచ్చేసి 9.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే మనకు కుట్లకని ఒక 1/2 ఇంచుకి ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ వచ్చేసి 4.5 కదా, 4.5కి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ హ్యాండ్స్కి సంకడౌన్ వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 3 ఇంచుల దగ్గర మనకు ఆమ్ రౌండ్స్ అయితే తిరుగుతాయి. ఇక్కడ ఆమ్ రౌండ్స్ వచ్చేసి 7 ఇంచులు కదా, ఆ 7 ఇంచుల్ని నేను చూపిస్తున్న విధంగా ఇలా ఈ మార్కింగ్కి స్ట్రైట్గా 7 ఇంచులకు ఇలా పెట్టుకోండి. ఆమ్ రౌండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ మార్కింగ్లని కలిపేసుకుందాము. ఇలా స్ట్రైట్ లైన్ కూడా ఒకటి వేసుకోండి, మీకు నీట్గా కనిపిస్తుంది మార్కింగ్లు అనేవి. అలాగే ఎక్స్ట్రాగా అయితే ఇక్కడ 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం బ్యాక్కి ఫ్రంట్కి ఎంత అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటామో అలాగే హ్యాండ్కి కూడా అంతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా నిదానంగా షేప్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకుంటూ రండి. మనకు హ్యాండ్ షేప్ అయితే నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్లని కటింగ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకున్నాము కదా. ఇక్కడ మనకు ఈడి వరకు కరెక్ట్ లెంత్ అని ఇక్కడ ఒక డాట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఆమ్ రౌండ్స్ది ఇక్కడ జాయింట్ కని ఇక్కడ ఒక డాట్ అయితే వేసుకుంటున్నాను. సెంటర్కి ఒక డాట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. లోతు కోసం అయితే ఈ 4 మడతలు ఉన్నదాన్ని 2 మడతలుగా అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈ డాట్ నుంచి ఈ డాట్కి సెంటర్లో అయితే 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి.
ఇప్పుడు ఈ డాట్ నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా చుక్కల ద్వారా అయితే ఇలా కలిపేసుకోండి. ఈ డాట్కి వచ్చేసరికి ఎండ్ అయిపోవాలి. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. మనకు లోతు వచ్చేసి కరెక్ట్ 1/2 ఇంచుకే తీసుకోవాలండి. అప్పుడే ఫోల్డింగ్లో అలా ఏం లేకుండా హ్యాండ్స్ జాయింట్ అనేవి నీట్గా వస్తాయి. అలాగే ఫిట్టింగ్ కూడా నీట్గా కూర్చుంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు లోతు భాగం అని తెలియనికి ఒక డాట్ అయితే వేసుకుంటున్నాను. ఓకే అండి, సాదా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.